హాయ్ మేడం. నమస్తే అండి. మీ పేరు? కేశవి. ఈవెంట్ ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా ఘనంగా జరగబోతుంది. అంతేకాకుండా చాలా ప్రముఖులు, పెద్దలు వారి సమక్షంలో మీ పిల్లలకి, మీ శిష్యులకి అవార్డ్స్ అందుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. మాది తిరుపతి వాసవి కళానికేతన్. కుల వెంకటేశ్వరరావు గారు నిర్వహించి కల్చరల్ ఇండియా అన్నమయ్య పదనృత్యానికి నీరాజనం దాంట్లో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేమెంతో ఆయనకి రుణపడి ఉన్నాము. అండ్ మా పిల్లలందరూ ఇలా అవార్డ్స్ సంపాదించుకున్నారు. అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏ పిల్లలు అంటే ఇప్పుడు పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా గురువు కావచ్చు, చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. మీ ముందు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చిన్న చిన్న పిల్లలు చాలా అంటే చాలా బాగా చేశారు, మేము కూడా చూసాం, చాలా మంచిగా చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చిన్నపిల్లలు బాగా అంటే వాళ్ళు నేర్చుకున్న విద్యని ఇలా మనకు ఒక స్టేజ్ అంటూ ఇస్తున్నారు. ఇలా చేస్తూ పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా అందరూ పాల్గొంటున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్లో. అందరూ అంటే మనకంత పెద్ద స్టేజ్లు ఇవ్వరు కాబట్టి ఎక్కడ కానీ ఇలాగ ప్రోగ్రామ్స్ వల్ల మనకు చాలా పిల్లలకి అందరికీ అవకాశం ఇవ్వడం, మన పిల్లలు పర్ఫామ్ చేయడం ఎంతో గర్వకారణంగా ఉంది. కాకుండా మనకి మహాపుణ్యక్షేత్రం అంటే మనకు గుర్తుకొచ్చేది తిరుపతి. అటువంటి తిరుపతి మహాపుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఇంత పెద్ద ఆడిటోరియంలో ఇంత పెద్ద ఈవెంట్ ఇంత సక్సెస్గా జరగబోతుంది కదా, మరి మీరు ఎలా అభిప్రాయం మీ మాటలో తెలుసుకుంటారు? చాలా బాగా జరుపుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మన తిరుపతిలోనే కాకుండా విజయవాడ ఇంకా బయట ఊర్ల నుంచి అంతా వస్తున్నారనమాట. అందరినీ ఒక స్టేజ్ మీదకి తేవడం చాలా కష్టమైన పని. అందరినీ ఒక చోటకి తీసుకొని వచ్చి అందరినీ పెర్ఫామ్ చేయించడం ఇంకా చాలా బాగా చూసుకున్నట్లయితే ఇప్పటి జనరేషన్లో పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఇంకా సమ్మర్ హాలిడేస్ అనేసరికి ఇంకా మొబైల్స్ యూజ్ చేయడం కానీ, సోషల్ మీడియా అట్లా ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్న చిన్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమనట్లేదు. బట్ అటువంటి జనరేషన్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధ్యత తీసుకొని ఇటువంటి ఫీల్డ్ ఎంచుకొని చాలా అంటే చాలా ఇప్పుడు మీరు కూడా వాళ్ళని చాలా ట్రైనింగ్లో పెట్టి మంచిగా అభివృద్ధి చేస్తున్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అవును, ఇప్పుడు పిల్లలు అందరూ ఎవరిని చూసినా ఫోన్లు పట్టుకునే ఉన్నారనమాట. ఏదైనా సరే ఫోన్లు చూస్తూనే ఉన్నారు. వీళ్ళు దీనికంటూ ఒక టైం పెట్టుకొని ఒక ఆర్ట్ నేర్చుకోవాలి, ఏదో ఒకటి చదువే కాకుండా ఇంకా ఇలాంటి కళలు నేర్చుకోవాలని పేరెంట్స్కి ఫస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకొని వచ్చి, అసలు పేరెంట్స్ కూడా ఎంతో అసలు పిల్లల్ని తీసుకొని వచ్చి ఉండి క్లాస్ అంతా అయ్యేంత వరకు ఉండి చూసుకొని అబ్బాయి అసలు ఇప్పుడు పిల్లలు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే పేరెంట్స్ కళ్ళల్లో ఎంత ఆనందం అంటే అసలు పేరెంట్స్ కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి వాళ్ళకైతే. పాపం వాళ్ళ పాప స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రుల ఆనందం వెలకట్టలేంది. వాళ్ళతో ఒక ఎత్తైతే ఇంకా గురువు మీ చేతుల మీద నేర్చుకుని వీళ్ళంతా ట్రైన్ చేసి అసలు వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటే మీ ఆనందం కూడా అసలు వెలకట్టలేనిది. పేరెంట్సే కాకుండా ఇంకా నేను నేర్పించి ఇన్ని సంవత్సరాలుగా ట్రైనింగ్ ఇచ్చి కూడా బాగా చేశారు పిల్లలైతే. అంటే స్టేజ్ ఫియర్ లేకుండా నీట్గా చేశారు, అందరూ భయపడకుండా చేశారు. చిన్న స్టెప్ కూడా తడబడకుండా చాలా మంచిగా చక్కగా చేశారు. అంటే అసలు చిన్న చిన్న పిల్లలు కావచ్చు, వాళ్ళు భయపడతారు ఫస్ట్ స్టేజ్ మీదకి రావడానికే భయపడతారు. అలాంటిది పిల్లలు ఎంచక్క చిన్న పిల్లలైనా కూడా అసలు చాలా చక్కగా చేశారు. అసలు మా పేరెంట్స్ అయితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అసలు స్టేజ్ మీదకే వచ్చేసి మా పాపని ఇంత బాగా చేయించారు అని వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంది. అసలు ఇంకా చాలా హ్యాపీగా ఉందన్నమాట అది. అంతేకాకుండా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న శ్రీ కోల వెంకటేశ్వరరావు గారి గురించి, ఎందుకంటే అతను చాలా బయట పేదలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు చాలా కార్యక్రమాలు చేపట్టారు. అతని గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? సార్ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. చాలా ఇప్పటికీ చాలా ఈవెంట్స్లో నేను చేశాను. చాలా కొన్ని ఇయర్స్గా చేశాను అనమాట. తిరుపతి అనే కాకుండా మహాబలిపురము అండ్ కాళహస్తి చాలా ప్రోగ్రామ్స్ చేశాను నేను సార్వి. ప్రతిసారి అందరినీ ఎంకరేజ్ చేయడం బాగా చేస్తారనమాట సార్. మీలాంటి గురువులు ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా పిల్లల్ని ట్రైన్ చేస్తూ వాళ్ళని ఇంక వేరే స్థాయిలోకి తీసుకెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అంతేకాకుండా మీ శిష్యుల్ని ఒక్కొక్కరిని వారి మాటల్లో మనం తెలుసుకుందాం. ఇట్లా ఫ్రెండ్ కదా, హాయ్ 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 అండి హలో అనకూడదు. హాయ్ హాయ్. నీ పేరు? కీర్తిక వర్మ. కీర్తిక వర్మ. ఎక్కడి నుంచి వచ్చావు? తిరుపతి. తిరుపతి నుంచి వచ్చావా? ఎక్కడేనా తిరుపతిలో? ఓకే, మరి ఎలా అనిపిస్తుంది ఈవెంట్? మంచిగా ఉందా? బాగుంది. ఎంజాయ్ చేస్తున్నావు మంచిగా? ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 1.5 year నుంచి నేర్చుకుంటున్నా.
పేరెంట్స్ సపోర్ట్ మంచిగా ఉంది, మంచిగా నేర్చుకున్నావు. మరి మీ గురువు గారు చాలా మంచిగా నేర్పించారు కదా, మంచిగా ట్రైన్ చేసి మరి మంచిగా పెద్ద ఈవెంట్ని తీసుకొచ్చారు కదా. మీ గురుగారి గురించి ఏమైనా చెప్పాలి కదా, మరి చెప్తావు మరి? నా గురించి చెప్పు. నేను ఎలా నేర్పిస్తా, ఎలా నేర్పిస్తారు, నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు, అవన్నీ చెప్పు. మేడం మంచిగా చెప్తారు. ఏం రండి ఇట్రా వెనక్కిరా. మేడం మంచిగా చెప్తారు, మంచిగా డాన్స్ నేర్పిస్తారు. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ అయిపోయి థర్డ్కి వెళ్తున్నా. సెకండ్ క్లాస్ అయిపోయి థర్డ్ క్లాస్లో ఇంత మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నావు కదా, మరి ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? మరి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ పేరెంట్స్ కూడా వచ్చారు ఇక్కడికి? మీ పేరెంట్స్ వచ్చారా? మీ పేరెంట్స్ ఇంత చిన్న ఏజ్లోనే చాలా సపోర్టివ్గా ఉన్నారు కదా, మరి మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్తావా? మరి మీ మదర్ గురించి, మీ ఫాదర్ గురించి ఏమైనా చెప్తావా? చెప్పు. మా మమ్మీ మా డాడీ నాకు డాన్స్ ఇంట్రెస్ట్గా ఉందంటే చేర్పించారు. నన్ను రోజు డాన్స్కి తీసుకొస్తారు. ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తానంటే సపోర్టింగ్గా ఉంటారు. మంచిగా చెప్ప, చాలా క్యూట్గా చెప్ప. కొంచెం ఫ్రెండ్ గారు హాయ్. హాయ్, మీ పేరు? ముని సాత్విక. గట్టిగా చెప్పు. ముని సాత్విక. ఓకే, మంచిగా చెప్పాం. మరి ఎక్కడి నుంచి వచ్చావు? తిరుపతి. తిరుపతినా? ఓకే, చాలా చక్కగా చేశాను. నేను కూడా డ్యాన్స్ చూసాను, చాలా సూపర్గా చేసావు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఎలా అనిపిస్తుంది ఈవెంట్? హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ. ఎంజాయ్ చేస్తున్నావు మరి ఈవెంట్ని? ఎందుకంటే ఇక్కడికి చాలా పెద్దలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ చేతుల మీద నువ్వు అవార్డు అందుకున్నావు కదా, ఆనందం నువ్వు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం. మంచిగా. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. మరి 5th క్లాస్ చదువుతున్నావు. మరి ఇంత చిన్న ఏజ్లో ఈ ఫీల్డ్ రావాలని రీజన్ ఎవరు? పేరెంట్సా లేకపోతే ఎవరు? పేరెంట్స్. వాళ్ళు నేర్చుకోమన్నారు, ఈ ఫీల్డ్ మంచిగా ఉంటుంది, ఫ్యూచర్లో సూపర్గా ఉంటుంది అని వాళ్ళు నేర్చుకోమన్నారు. మరి వాళ్ళు నేర్చుకోమంటే ఎవరు నేర్పిస్తారు నీకు? మా గురువుగారు నేర్పిస్తారు కదా. పేరెంట్స్ నేర్చుకోమంటే తర్వాత బాధ్యత వహించేది ఎవరు? గురువుగారు కదా. మరి అంత మంచిగా నేర్పించారు. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటారు? 2 years. 2 years నుంచి నేర్చుకొని మంచిగా మీ గురువుగారు చాలా కష్టపడి నీకు నేర్పించారు. ఇంత పెద్ద ఈవెంట్కి తీసుకొచ్చి మరి అవార్డు కూడా తీసుకున్నా కదా. మరి మీ గురువుగారి గురించి చెప్పాలి కదా, నువ్వు చెప్తావు మరి మీ గురువుగారి గురించి? మా గురువుగారు కష్టమైనది కూడా ఈజీగా నేర్పించేస్తారు, రాంది కూడా ఈజీగా చెప్పించేస్తారు. ఎలా టీచ్ చేస్తారు? నువ్వు క్లాస్కి వెళ్ళగానే ఎలా టీచ్ చేస్తారు? కొట్టారా? మీ మేడం కొడతారా? కొట్టరు. తిడతారా? తిట్టారు. మంచిగా టీచ్ చేస్తారు. చాలా చక్కగా చెప్పావు. నువ్వు ఫ్రెండ్ రా. హాయ్. నీ పేరు? గానవి. ఓకే, గానమీనా? చాలా చక్కగా చేసావు డాన్స్ పర్ఫార్మెన్స్. ఎలా అనిపిస్తుంది ఈవెంట్? హ్యాపీ ఉందా? ఎంజాయ్ చేసినావా? మరి ఇంతమంది చాలా పెద్దలు వచ్చారు, వాళ్ళ చేతుల మీద నువ్వు అవార్డు తీసుకున్నావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? హ్యాపీగా. అంతేకాకుండా వాళ్ళ చేతుల మీద తీసుకుంటే మీ గురువు గారు చూస్తుండగా ఆనందం అసలు వేరేలా ఉంటుంది కదా. మంచిగా మీ గురువు గారు అంత కష్టపడి నీకు నేర్పించారు, మీ గురువు గారు ఎదురుగానే నువ్వు మంచిగా అవార్డు తీసుకున్నావు. ఎట్లా అనిపిస్తుంది నీకు అసలు? హ్యాపీ ఉందా? మరి క్లాసులో కావచ్చు, క్లాస్కి వెళ్తావు కదా, డైలీ అటెండ్ అవుతావా? ఓకే. ఆన్లైన్లోనూ వస్తుంది అండ్ ఆఫ్లైన్ కూడా అప్పుడప్పుడు వస్తారనమాట. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అంత దూరం నుంచి 1 hour జర్నీ చేసి మరీ వస్తుంది అనమాట. డాన్స్ మీద అంత ఇంట్రెస్ట్ వాళ్ళ పేరెంట్స్కి కానీ తినకు కానీ అలాగా. ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావు. చాలా అంటే చాలా మంచిగా చేసావు కదా. మరి ఇంత మంచి అవార్డు వచ్చింది, మీ గురువు గారి గురించి ఏమైనా చెప్తావా? మేడం చాలా బాగా నేర్పిస్తారు, అన్నీ చెప్పిస్తారు. మళ్ళా హస్తాలు అవన్నీ చెప్పిస్తారు. చాలా మంచిగా చెప్పావు కదా. ఈవెంట్ ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందా? తిరుపతి అనేసరికి మన తిరుమల శ్రీవారు కొలువైనటువంటి ప్రాంగణం అన్నమాట ఇది. అటువంటి చాలా పుణ్యస్థలంలో నువ్వు ఇంత పెద్ద అవార్డు అందుకున్నావంటే అసలు నీ ఆనందం ఎలా ఉంది?
బాగుంది. Yes. చాలా హ్యాపీ. చాలా చక్కగా చెప్పు, థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరు? లాస్య, రాసియన్. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి. మీది కూడా తిరుపతి. 9th. 9th క్లాస్ చదువుతున్నావు. ఓకే, 9th క్లాస్ చదువుతున్నా, మంచిగానే ఉంది. మరి 9th క్లాస్ చదువుతూ అంటే ఇప్పుడు 10th 9th వీళ్ళంతా మొబైల్స్ పట్టుకొని యూజ్ చేయడం, గేమ్స్ ఆడుకోవడం అటువంటి ఫీల్డ్లో ఎంచుకుంటున్నారు చాలామంది పిల్లలు చూస్తున్నట్లయితే. మరి అటువంటి జనరేషన్లో కూడా నువ్వు ఈ ఫీల్డ్ ఎంచుకొని చాలా బాధ్యతతో మంచిగా చేయడం, అసలు ఈ రీజన్ అని ఏం లేదు, ఎందుకంటే ఇది నాకు ఇష్టం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డాన్స్ క్లాస్ అండ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అండ్ ఐఎమ్ లెస్ హ్యావింగ్ దిస్ మ్యామ్ అండ్ దెర్ ఇస్ నో వర్డ్స్ అబౌట్ ఇట్. చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. ఎస్, అవును. ఎందుకంటే మీ పేరెంట్స్ వచ్చారు ఇక్కడికి? మై మదర్. మరి మీ పేరెంట్స్ ముందు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మంచిగా కానీ పెంచి ఇంత బాధ్యత వహిస్తూ ఇక్కడ తీసుకొచ్చారు కదా, చాలా సపోర్టివ్గా ఉంటున్నారు కదా చిన్నప్పటి నుంచి. ఎలా అనిపిస్తుంది, మీ పేరెంట్స్ గురించి చెప్పగలరు? హ్యాపీగా ఉంది అండ్ మై మదర్ ఈస్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే బికాజ్ ఐఎమ్ హోల్డింగ్ దిస్ అవార్డ్. చక్కగా అంటే చక్కగా చెప్పా, థ్యాంక్ యూ. హాయ్. 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 మీ పేరు? షణ్ముఖి. మీ పేరు? షణ్ముఖి. షణ్ముఖి. షణ్ముఖియా? ఎక్కడి నుంచి వచ్చావు? తిరుపతి. చాలా మంచిగా చెప్తున్నావు. తిరుపతి. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th వెళ్తా. అమ్మో, 4th క్లాసా? మరి 4th క్లాస్లో మరి ఇంత మంచిగా చేసావు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఎలా అనిపిస్తుంది? బాగుంది. నువ్వు చేసింది కూచిపూడినా భరతనాట్యమా? భరతనాట్యం. మరి కష్టపడి నేర్చుకున్నావు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 1.5 year. సరే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్చుకుంటున్నావు కదా, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడి మీ గురువుగారు చాలా మంచిగా నేర్పించారు కదా. నేర్పించిన గురువుగారు ప్లస్ ఎవరు చెప్పు? మదర్. మదర్. చాలా చక్కగా చెప్పా, ఎంత చిన్న ఏజ్లో కూడా మరి చక్కగా చెప్పా. మరి మీ గురువుగారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావు? ఎలా ట్రీట్ చేస్తారు? బాగా ట్రీట్ చేస్తారు. మంచిగా చెప్తారా? అంత మంచిగా చెప్తారు కాబట్టి ఇంత మంచిగా చేశాను డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఓకేనా? మరి అవార్డు అందుకున్నావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంది. మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్తావా? మా పాప శిష్యురాలు అందరూ చెప్పు. డాన్స్ ఎలా నేర్చుకుంటున్నావు? డాన్స్ నేర్చుకుంటాను. చూస్తున్నావా మీ మదర్ ఇప్పుడు ఎంతమందికి నేర్పిస్తున్నారా? ఎంతమందికి ఇప్పుడు ఆదర్శం చూడు, అందరికి మంచిగా నేర్పించి అందరు చేస్తా మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారు కదా, మరి చెప్పాలి కదా నువ్వు. హ్యాపీ ఉందా? హ్యాపీ. ఎందుకంటే గురువు మదర్ అవ్వడం చాలా హ్యాపీ ఉందా నీకు? హ్యాపీ ఉందా? అంటే చాలా రేర్ మేడం, ఎందుకంటే మదర్ గురువు అవ్వడం చాలా రేర్ చూస్తాం మనం. అటువంటి ఇప్పుడు మీ ముందే ఉన్నారు మీ మదర్, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇంత చిన్న ఏజ్లో నువ్వు ఎదుగుతూ ఉంటే మీ మదర్కి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా, చాలా గర్వంగా ఉంటుంది. ప్రౌడ్ అనిపిస్తుందా నీకు? హాయ్. హాయ్ చెప్పు. హాయ్. సిగ్గుపడకు, చెప్పు పర్లేదు. హాయ్ చెప్పు. కెమెరా వైపు. హాయ్. ఇస్తావా? యుక్తనా? పేరు అడగలేదు. హాయ్ చెప్పు. హాయ్. హాయ్ చెప్పు గట్టిగా. అందరికీ హాయ్ చెప్పు. సర్లే, అది లాస్ట్లో చెప్తా కానీ నీ పేరు? యుక్త. ఓకే, మంచిగా అనిపిస్తుందా నీకు ఈవెంట్? బాగుందా ప్రోగ్రామ్ అంతా బాగుందా? మరి ఇంత పెద్ద అవార్డు అందుకున్నావు కదా, ఎలా ఉంది? ఆనందం అనిపిస్తుందా? చెప్పు. హ్యాపీగా ఉందా? ఏ క్లాస్ చదువుతున్నావు? అమ్మో, యూకేజీలోనే ఇంత మంచిగా చేసావు కదా, చాలా అంటే చాలా బాగా చేసావు, ఓకేనా? ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా? మీ పేరెంట్స్ థ్యాంక్ యూ చెప్తావా? మీ పేరెంట్స్కి, మీ గురువుకి, అందరికీ థ్యాంక్స్ చెప్తావా ఒకసారి? థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మీ పేరు? చేతన. ఎక్కడి నుంచి వచ్చావు?
తిరుపతి. తిరుపతి నుంచి వచ్చావు, మొత్తం తిరుపతే మొత్తం. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈవెంట్? బాగుంది. బాగుందా? ఎంజాయ్ చేస్తున్నావు మొత్తం? మరి ఇంత పెద్ద అవార్డు వచ్చింది కదా, అంతేకాకుండా మరి మీ గురువు గారి ముందు ఇంత పెద్ద అవార్డు అందుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది. మీ గురువు గారు చెప్పేదాకా నీకు హ్యాపీ లేదా? ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. క్లాస్. ఇంత చిన్న ఏజ్లో ఇంత చక్కగా చేసావు కదా, మరి ఇంత చక్కగా చేసావంటే నీ వెనకాల బ్యాక్ బోన్ కింద సపోర్టివ్గా పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరు చిన్నప్పటి నుంచి నిన్ను ప్రోత్సహించి ఎవరైనా ఉన్నారా చిన్నప్పటి నుంచి ఇలా నేర్చుకో ఈ ఫీల్డ్లోకి వెళ్ళని? మమ్మీ. వచ్చారా మమ్మీ ఇక్కడికి? మరి మీ మమ్మీ ముందు ఇంత చక్కగా చేసావు కదా, చాలా ప్రౌడ్గా ఉంటుంది మూమెంట్. ఎట్లా అనిపిస్తుంది మీ మమ్మీ ముందు, మీ గురువుగారి ముందు? చాలా కష్టపడి నేర్పించారు మీ గురువుగారు. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 1 year. 1 year లోపు ఇంత చక్కగా చేసావు నువ్వు. మరి ఎట్లా అనిపిస్తుంది మీ గురువుగారి గురించి, మీ మదర్ గురించి చెప్తావు నువ్వు? చెప్పావు, మాటలు లేవు. హాయ్. హాయ్, మీ పేరు? రాహిత్య. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే 9th కానీ 10th కానీ ఇంటర్మీడియట్ ఈ జనరేషన్లో చూసుకున్నట్లయితే మొబైల్స్ యూజ్ చేయడం, వేరే వేరే ఫీల్డ్ ఎంచుకుంటున్నారు. ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇదైతే క్లాసికల్ డ్యాన్స్ కాబట్టి కొంచెం అంటే మైకలాజికల్గా బాగుంటున్నాను. సైంటిఫిక్. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 6 months అండి. 6 months నుంచి. మరి 6 months నుంచి నేర్చుకొని చాలా మంచిగా చేస్తావు కదా స్టేజ్ పర్ఫార్మెన్స్. ఇంత మంచిగా నేర్పిన మీ గురుగారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావా? మా గురువు గారు బాగా చెప్తారు డ్యాన్స్, అంటే అర్థమయ్యేలాగా మంచిగా చెప్తారు. మంచిగా టీచ్ చేస్తారు. మరి మీ పేరెంట్స్ వచ్చారా ఇక్కడికి? వచ్చారా? మరి మీ పేరెంట్స్ ముందు ఇంత చక్కగా చేసావు కదా, ఎందుకంటే ఏ పిల్లలైనా వాళ్ళ కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులు చాలా ప్రౌడ్గా ఉంటుంది. మరి మీ పేరెంట్స్ గురించి నీ మాటలో చెప్పు. మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు దీనికోసం, అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి కష్టపడి తీసుకొచ్చి ఇచ్చేసారు. నేను బాగా నేర్చుకొని ఇచ్చేవారని చెప్పేసి అందుకని. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ అనుకో చాలా సపోర్ట్ చేయరనమాట. ఎందుకు మనకి ఇవన్నీ చక్కగా చదువుకో అలా ఉంటారు. అటువంటి సమయంలో కూడా ఇంత క్లాసికల్ డ్యాన్స్ ఇంత మంచిగా నేర్పించి, ఇంత బాధ్యత వహించి, ఇంత నిన్ను వెనక బ్యాక్ బోన్ కింద నుండి ముందు నడిపిస్తున్నారు కదా. మరి అంతేకాకుండా మీ గురుగారు కూడా చాలా కష్టపడి నేను నేర్పించారు కదా, మీ గురుగారి గురించి ఏం చెప్పావా? అంటే గురువారు కూడా కష్టపడి చెప్తారు. హాయ్. హాయ్, మీ పేరు? అనిష. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th పోతా. ఇక మరి ఇంత చిన్న ఏజ్లో చాలా చక్కగా చేసావు పర్ఫార్మెన్స్, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. ఇంత పెద్ద ఈవెంట్కి వచ్చావు కదా, ఇంతకుముందు ఏమైనా ఈవెంట్స్కి వెళ్ళావా? ఎవరు తీసుకెళ్ళారు నేను? మా పేరెంట్స్, మా స్కూల్ వాళ్ళతో. అంటే మీ గురుగారు ఎప్పుడు ముందుకి ఎక్కడ ఈవెంట్స్కి వెళ్ళలేదు? వెళ్ళావా? అరే చాలా ఈవెంట్స్ తీసుకెళ్ళావు. ఆ ఈవెంట్స్ ఒక ఎత్తు అయితే, మరి మహాపుణ్యక్షేత్రం తిరుపతి అనేసరికి మహాపుణ్యక్షేత్రం గుర్తుకొస్తుంది కదా మనకి. అటువంటి తిరుపతి ప్రాంగణంలో ఇంత పెద్ద ఆడిటోరియంలో ఇంత పెద్ద ఈవెంట్లో చాలామంది పెద్దలు వస్తున్నారు, ప్రముఖులు వస్తున్నారు. ఇంతమంది వాళ్ళ చేతుల మీద నువ్వు అందుకున్నావు ఆల్రెడీ అవార్డు. ఎలా అనిపిస్తుంది నీకు? సో హ్యాపీ. మరి మీ ఫ్రెండ్స్ కూడా చెప్తావా? మీ పేరెంట్స్ వచ్చారా? వచ్చారు. మరి మీ పేరెంట్స్ ముందు నువ్వు అంత చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళ ఆనందం అసలు ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. వాళ్ళ పేరెంట్స్, మీ పేరెంట్స్ గురించి చెప్తావా ఏమన్నా? ఎందుకంటే ఇక్కడికి వచ్చావంటే, ఇంత స్థాయికి వచ్చావంటే పేరెంట్స్ వల్ల, అంతేకాకుండా మీ గురువుగారు వల్ల వచ్చావు కదా, మరి వాళ్ళ గురించి చెప్పాలి కదా. మరి చెప్పు, మీ పేరెంట్స్ గురించి చెప్పు. మా పేరెంట్స్ ఈ సిటీకి తీసుకుని వచ్చారు, అంటే అవార్డ్స్ అన్నీ తీసుకొచ్చారు. మరి ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను? 2.5 years నుంచి. 2.5 years నుంచి చాలా కష్టపడి మీ గురువుగారు నేర్పించారు కదా. మీ గురువుగారు నేర్పించకపోతే ఈ స్థాయికి రావు కదా నువ్వు. మరి అంత చక్కగా నేర్పించిన మీ గురువుగారి గురించి ఏమైనా చెప్తావా? ఎస్, మా గురువు గారు సాంగ్స్ అంటే అర్థమైనట్లు చెప్పి మళ్ళీ నేర్పిస్తారు. హస్తాలు అవన్నీ స్టిఫ్గా పెట్టుకోవాలి అని చెప్తారు. సో అందుకేసి డ్యాన్స్ బాగా చేశాను. ఎలా చెప్పాలి థ్యాంక్ యూ అంటే? థ్యాంక్ యూ అంటే నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో కదా. మరి ఇప్పుడు మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి థ్యాంక్ యూ అని చెప్పక్కర్లేదు, కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వల్ల ఇంకా మీ గురువు గారికి థ్యాంక్ యూ అనేది పదం ఇచ్చినట్లే కదా. ఆనందంగా ఉందా? హ్యాపీ ఉందా? ఓకే మీరు రండి. హాయ్. పేరు? కార్తిక. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి.
ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంత చిన్న ఏజ్లో మంచి పెద్ద అవార్డు వచ్చింది కదా, అలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ఈ ఫీల్డ్తో పాటు చదువు కూడా మంచిగా చదువుకోవాలి. ఈ ఫీల్డ్లో మనం ఎంత ఎదుగుతున్నామో చదువులో కూడా అలానే ఉండాలి. అంతేకాకుండా మరి ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నావు? 1 year. 1 year 1 year నేర్చుకుంటున్నావు. 1 year నుంచి మంచిగా కష్టపడ్డావు కదా, ఆ కష్టానికి ఫలితం దక్కిందా నీకు? దొరికింది. ఇంతమంది పెద్దలు ప్రముఖులు చాలామంది వచ్చారు, వాళ్ళ చేతుల మీద ఈ అవార్డు అందుకున్నావు, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంది. చాలా పేరెంట్స్ వచ్చారు ఇక్కడికి? వచ్చారు. పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. ఇంకా ప్రాక్టీస్ అని, డ్రాపింగ్, పికపింగ్. మా గురువు గారు చాలా మంచి వాళ్ళు. మమ్మల్ని కూడా వాళ్ళ పిల్లల్లానే మంచిలని అందరూ చెప్పారు. చూసుకుంటారు. మాకు బాగా డాన్స్ బాగా నేర్పిస్తారు, ప్రాక్టీస్ బాగా చేపిస్తారు, పర్ఫెక్షన్. ఓకే, చాలా చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ మేడం.